వైఎస్ జగన్ గారు మావిగన్ అనే పేరును ఏపీ క్యాపిటల్కు సూచించినప్పుడు అందరూ కూడా ఒక కమెడియన్లా చూడడం జరిగింది. జగన్ పైన తీవ్రంగా ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. అయితే వాస్తవంగా జగన్ గారి మాటలను చాలా లోతుగా మనం పరిశీలిస్తే, దాన్ని విశ్లేషిస్తే డెఫినెట్గా దాని వెనక ఒక ఇంటెలిజెంట్ ఒక ఐడియా అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్. సో వీటన్నిటిని కలుపుతూ ఏపీ క్యాపిటల్ని ఏర్పాటు చేస్తే ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటన్నింటిలో కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ని కట్టుకోవచ్చు. అంతేకాకుండా రోడ్లను సపరేట్గా వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదు. సో ల్యాండ్ అక్విజిషన్కు కావాల్సిన డబ్బులు కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఏపీ గవర్నమెంట్ 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ద్వారా దాదాపుగా 50,000కు పైగా ఎకరాలను రైతుల నుండి, అది కూడా 3 పంటలను ఇచ్చే ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్వైర్ చేయడం, ఆ ల్యాండ్స్ కోసం ఎక్కువ మొత్తంలో నజరాల డబ్బులను ప్రకటించడం, కంపెన్సేషన్ని ప్రకటించడం, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ల్యాండ్స్ ఇవ్వడం, ఒక ఎకరానికి ఎక్కువ డబ్బులు కేటాయించడం అనేది కూడా ఏపీ ఆర్థిక వ్యవస్థ పైన చాలా భారం పడుతుంది. అంతేకాకుండా కేంద్రం హెల్ప్ చేస్తే తప్పితే అమరావతి పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించదు. సో జగన్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పటికే ఏపీ ఆఫ్టర్ ఏదైతే బైఫర్కేషన్ అయిందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అండ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే డివైడ్ అయ్యాయో, ఏపీకి రావాల్సిన మ్యాక్సిమం రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్తోనే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకు ఒకే ఒక అత్యధిక రెవెన్యూ సృష్టించే ఏదైతే సిటీ ఉందంటే అది విశాఖపట్నం. సో ఈ విధంగా ఏపీ క్యాపిటల్ అయిన నూతన క్యాపిటల్ అని భావించే అమరావతి పైన రోడ్లు వేయడానికి, బిల్డింగ్లు కట్టడానికి, అంతేకాకుండా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏదైతే బడ్జెట్స్ ఉన్నాయో వాటన్నింటి క్వాంటమ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉండటం వల్ల జగన్ గారు దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా అమరావతికి కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి ఖర్చు అవుతాయి. సో అదే డబ్బును ఏదైతే సంక్షేమం పైన, ఏపీ డెవలప్మెంట్ పైన పెడితే బాగుంటుంది. సో వాటికి అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 సిటీలను కలుపుతూ ఒక క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేసే పెద్ద క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది ఇండియాలోనే అనే విధంగా జగన్ గారు ఒక చాలా లోతైన విశ్లేషణతో జగన్ గారు ఆ సజెషన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు కూడా జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాపిటల్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఆయన 3 రాజధానులను కేటాయించడం జరిగింది. దాంట్లో ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది విశాఖపట్నంకి ఇచ్చి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరిపాలనను సాగించాలని జగన్ గారు అనుకోవడం జరిగింది. అంతలో గవర్నమెంట్ పడిపోవడంతో ఆయన ఏదైతే ఆలోచనకు అక్కడికే బ్రేక్ పడింది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరొకసారి అమరావతిని ప్రొజెక్ట్ చేస్తూ దాదాపుగా ప్లాన్స్ కోసమే 5,000 కోట్లు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అంటే దీనిపైన కూడా జగన్ గారు తన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఓన్లీ ప్లాన్ల కోసమే 1,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే ఇక దాన్ని అభివృద్ధి చేయడానికి, వాస్తవ కార్యాచరణ రూపొందించడానికి ఎంత ఖర్చు అవుతుందనే విధంగా జగన్ గారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో అయితే దీన్ని తెలుగుదేశం నాయకులు కొట్టి పారేస్తూ ఉన్నారు. ఎందుకంటే అమరావతి అనేది తెలుగుదేశం గవర్నమెంట్ యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అది 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అమరావతిని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడానికి అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ చాలా వరకు ప్రయత్నించింది. అయితే 5 ఏళ్లలోగా అంతగా బిల్డింగ్స్ కట్టకపోవడం, దాన్ని అమరావతిని ఏర్పాటు చేయకపోవడం వల్ల జగన్ గారు అదే ఒక కారణంగా చూపిస్తూ అమరావతిని శాసన క్యాపిటల్గా, కర్నూలును న్యాయ క్యాపిటల్గా, విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. సో ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా క్యాపిటల్ చేంజ్ అవుతూ ఉంటే ఎలా ఉంటుందంటే ఏపీ గవర్నమెంట్ డెఫినెట్గా కుంటి పడుతుంది. అంతేకాకుండా అధికారులు కూడా అయోమయంలో పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.
దాదాపుగా 10 ఏళ్ళు దాటుతున్నా కూడా ఏపీకు ఒక స్థిరమైన క్యాపిటల్ అనేది లేకుండా పోయింది. అయితే రీసెంట్‌గా ఏపీ గవర్నమెంట్ ఆంధ్ర